ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృది అంతస్తహి అభద్రాని విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము పూరి జగన్నాథ క్షేత్రంలోని శ్రీ జగన్నాథుడు ఏ విధంగా పూరి జగన్నాథ క్షేత్రంలో వెలిసారు, అక్కడ రథయాత్ర ఎలాగ జరుగుతుంది, తర్వాత స్నానయాత్ర కూడా ఉన్నది. అది ఆ ఘట్టం, స్నానయాత్ర ఘట్టము ఎలాగ జరుగుతుంది. తర్వాత ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి వంటగది ఆ జగన్నాథుని ఆలయంలో ఉన్నది. ఆ వంటగది యొక్క వివరాలేమిటి, భగవంతునికి చెప్పన్ భోగా సమర్పిస్తారు. 56 రకాలైనటువంటి పదార్థాలతో భోగాను అర్పిస్తారు. దాని గురించి ఈ విధంగా, ఇంకా జగన్నాథుని లీలలైతే ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా విశేషమైన లీలలు. వాటినన్నింటిని గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మనము జగన్నాథుని యొక్క ఆవిర్భావం అంటే ఎలాగా ఆ, శ్రీ పూరి జగన్నాథ క్షేత్రంలో వెలిసారు, తర్వాత స్నానయాత్ర గురించి తెలుసుకుందాం. జగన్నాథుడు జగత్తుకే నాథుడు కాబట్టి ఆయన్ని జగన్నాథుడు అని అన్నారు. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని పూరి క్షేత్రం, పూరి ధామము అంటారు. అక్కడ ఉన్నది అరేబియా సముద్రం యొక్క తీరాన ఈ యొక్క పుణ్యక్షేత్రము ఉన్నది. సాధారణంగా 4 దివ్య ధామాలు అని చెప్తారు. ముఖ్యంగా మన భగవంతుడు పూరి జగన్నాథుని గురించి మనము ప్రార్థించాలంటే నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం శ్రీ జగన్నాథాయ తే నమః. ఇలాగా 4 ముఖ్యమైన ధామాలలో మొదట మనకు సత్యయుగం నాటి బద్రీనాథ్, తర్వాత రామ్నాథ్, తర్వాత మూడవదిగా ద్వారకానాథ్, చివరిగా పూరి జగన్నాథ్ యొక్క క్షేత్రం, అది పూరి జగన్నాథ్ అని. ఈ 4 ధామాలు మనము మన భగవంతుడు 84 లక్షల జీవరాశుల దీంట్లో మనకి మానవ ఇదిగా మనకి సార్థకతనిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 ధామాలను దర్శించగలిగితే ఎంతో ముక్తులైన వాళ్ళగా చెప్పబడతారు. జగన్నాథుని యొక్క మందిరంలో కూడా ఎవరైతే వెళ్ళి దర్శనం చేసుకుంటారో వాళ్ళు ముక్తి పొందిన వాళ్ళగానే చెప్తారు. ఇప్పుడు బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ అనేది నార్త్ సైడ్, అంటే ఉత్తర భారతదేశం. ఆ ఉత్తర భారతదేశంలో మనకి సత్యయుగంలో నారాయణునిగా మనము ఆరాధించాము భగవంతుణ్ణి. ఇక రెండవది రామ్నాథ్. రామ్నాథ్ అనేది మనకి దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో రామేశ్వరం అని పిలువబడుతున్నది కదా, అది త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించారు. తర్వాత ద్వారకానాథ్. ఈ ద్వారకానాథ్ పశ్చిమ భారతదేశం. ఇది మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతారాన్ని పొంది ఆయన ఆరాధన అందుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కలియుగంలో మనకి జగన్నాథుడు. ఈ జగన్నాథుడు మనకి తూర్పు భారతదేశం, పూరి పూరి జగన్నాథ క్షేత్రం అంటారు కదా, ఇక్కడ మనకి వెలుగొంది ఉన్నారనమాట. అంటే ఈ పూరి జగన్నాథ క్షేత్రంని
ఎన్నో నామాలతో పిలుస్తారనమాట. ఏమి? జగన్నాథ ధామం, పురుషోత్తమ ధామం, శ్రీక్షేత్రం, భౌమక్షేత్రం, నీలాచల ధామం, తర్వాత జముకా తీర్థం, తర్వాత ఆ, కుశస్థలి ఆ, క్షేత్రం అని ఇంకా చాలా నామాలు ఉన్నాయి. ఇలాంటి నామాలతో మనము పూరి జగన్నాథుని యొక్క మందిరాన్ని చూసినప్పుడు అది శంఖం ఆకారంలో ఉంటది. అంటే ఆ పూరి పూర్తిగా మనకి శంఖం ఆకారంలో తెలుస్తుంది అనమాట. మరి ఇంత విశేషం కలిగినటువంటి ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో రథయాత్రను కూడా కొనసాగిస్తారు. ఆ రథయాత్ర రోజు కొన్ని లక్షల మంది భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు. మరి ఇంత విశిష్టమైనటువంటి ఆ జగన్నాథుడు ఏ విధంగా పూరి జగన్నాథ క్షేత్రంలో వెలిసారు అని తెలుసుకోవాలి అంటే దీనికి రెండు విశిష్టమైనటువంటి కథలను చెబుతారు. ఒకటి ఏమిటి అంటే, ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన యొక్క ధర్మపత్ని పేరు గుండీచ. వీరు చాలా పరమ భక్తులన్నమాట. ఈ విధంగా ఆయన ఉన్నప్పుడు ఆయన నిత్యము అనుకునేవారు, ఒక మందిరాన్ని స్థాపించి ఆ మందిరంలో విష్ణు భగవానుని ఆ, ఆయన విగ్రహాన్ని ఉంచి నిరంతరము ఆరాధన చెయ్యాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవారనమాట. అదే సమయంలో విష్ణు భగవానుడు నీలాచల పర్వతం, అక్కడ నీలమాధవునిగా వెలిసాడు. ఆ నీలాచల పర్వతము ఆ, యొక్క ఆ, అక్కడ ఈ ప్రాంతం ఏమిటి అంటే పూర్తిగా అక్కడ సబర జాతి వాళ్ళు, అంటే అడవి ప్రాంతం, అడవి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళే సబర జాతి వాళ్ళు. దానికి ఆ ఆ జాతిలో హెడ్డుగా ఆ, విశ్వాబసు అనే అతను ఉండేవారు. ఇప్పుడు పూరి జగన్నాథ క్షేత్రంలో పూజలు ఇస్తున్నారు కదా అర్చకులు, లేకపోతే బ్రాహ్మణులు అంటాము, వాళ్ళే ఈ సబర జాతి వాళ్ళు. అంటే ఈ ఒక్క జగన్నాథునికి మాత్రము బ్రాహ్మణులు అని కాకుండా ఈ సబర జాతి వాళ్ళే వంశపారపర్యంగా వీళ్ళు భగవంతునికి కైంకర్యాలు చేస్తున్నారు. అది అలాగే ఇంకా కొనసాగిపోతూ ఉన్నదనమాట. ఎవ్వరు మార్చడానికి ఆ, ప్రయత్నం చేయలేదు. వీరినే పండాస్ అంటారు. చాలా మంది ఉంటారు. వీరే ఆ మందిరంలో అన్ని పూజలు, సేవలు, కైంకర్యాలు అన్నీ కూడా వారే చేస్తుంటారు. అలాంటి సబ్రజాతికి చెందినటువంటి విశ్వావసు అనే అతడు, ఆయన ప్రతిరోజు ఇంటి నుంచి ఎత్తైన పర్వతమైనటువంటి ఆ నీలాచల పర్వతం వద్దకు వెళ్ళి ఆ నీలమాధవుని యొక్క మందిరంలో ఆయన ప్రతిరోజు సేవించి వచ్చేవారు. ఈయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు లలిత. ఈ విషయము ఇంద్రద్యుమ్న మహారాజుకు ఆ, ఎవరు చెప్పగా తెలిసిందనమాట. ఈ విధంగా నీలమాధవుడు వెలిసి ఉన్నాడు అని. వెంటనే మహారాజుకు ఎలాగైనా కానీ ఆ నీలమాధవుణ్ణి ప్రతిష్ఠించాలి అనుకొని మంత్రి అయినటువంటి విద్యాపతి అనే అతన్ని విషయాలన్నీ తెలుసుకొనిరా అని పంపించడం జరిగింది. ఆ విద్యాపతి అక్కడికి వెళ్ళారనమాట. అన్ని ప్రదేశాలు వెతుకుతూ వెతుకుతూ వెళ్ళారు. కానీ ఎవ్వరు కూడా ఆయనకు సరి అయిన సమాధానాన్ని ఇవ్వలేదన్నమాట. ఇక అలాగే ఈ విశ్వావసు యొక్క అదే గృహానికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క కుమార్తె అయినటువంటి లలితను చూశారు. ఇక ప్రేమ బంధితుడు అయ్యాడనమాట. ఇక ఎలాగైనా అక్కడే ఉండి ఆ విషయాలన్నీ రాబట్టాలి అనుకొని ఆయన ఆమె మీద ఇష్టపడ్డారు కాబట్టి వివాహం కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? విశ్వావసు యొక్క అల్లుడిగా ఈ విద్యాపతి అయ్యారు. ఈ విశ్వాబసు ప్రతిరోజు మందిరంకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఆ, భార్య అయినటువంటి లలిత దగ్గర ఆ, అడగగా ఆమె ఇలాగా మందిరంకి వెళ్తారు అని చెప్పేసరికి ఇక ఉండలేక విద్యాపతి కూడా నన్ను కూడా ఒకసారి ఆ మందిరం వద్దకు తీసుకువెళ్ళండి అని
అడగడం జరిగింది. అయితే అక్కడ వారి యొక్క నిబంధన ప్రకారము వేరే వారు ఎవ్వరు కూడా, అంటే ఆ సబర జాతి కాకుండా వేరే వారు ఎవ్వరు కూడా ఆ మందిరంకి వెళ్ళడానికి లేదు. అలాగ వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్ను ఆ మందిరానికి తీసుకువెళ్తాను. కానీ నీకు, అంటే ఎవరు కూడా ఆ రహస్యాన్ని తెలుసుకోకూడదన్న కూడా విషయం. నీకు కళ్ళకు గంతలు కట్టి నిన్ను మందిరానికి తీసుకువెళ్తాను అని చెప్పడం జరిగింది. ఇది తెలుసుకొని ఆ విద్యాపతి ఆయనతో పాటు మస్టర్డ్, అంటే ఆవాలు గింజలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని అలాగా మామగారు కళ్ళకు గంతలు కట్టి ఆ తీసుకొని వెళ్తూ ఉంటే ఆ ఆవాలును జార విడుస్తూ మందిరానికి చేరుకున్నాడు. అది పర్వతం కదా, ప్రదేశం కదా, అడవి ప్రాంతం, నిరంతరం వర్షాలు బాగా ఉంటాయి. ఆ విధంగా వర్షాలు పడి ఆ ఆవాలు చెట్లన్నీ కూడా ఏపుగా పెరిగాయన్నమాట. అంటే ఒకే దారిలో వేసుకుపోవడం వల్ల దారి చూపే విధంగా అవి ఒకే ఏపుగా పెరిగాయి అన్నమాట. అలాగ అయిన తర్వాత ఒకరోజు విద్యాపతి మాత్రమే వేరుగా వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది. ఇక ఈ విషయాన్ని ఆయన ఇంద్రద్యుమ్న మహారాజుకు చేరవేయడం జరిగింది. ఇంద్రద్యుమ్న మహారాజు సైనికులను తీసుకొని ఆ విశ్వాబసు దగ్గరకు రావడం, తర్వాత ఆ విగ్రహాన్ని తాను తీసుకొని ప్రతిష్ఠిస్తాను అని చెప్పడము, ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇంతలో నీలా నీలమాధవుడు అదృశ్యమైపోయారనమాట. అంటే ఇది ఒక లీలని, మళ్ళీ ఆయన అందరికీ ప్రపంచమంతా తెలియాలి కదా, కాబట్టి ఆయన ఆ విధంగా చేయడం జరిగింది. ఎప్పుడైతే నీలమాధవుడు అదృశ్యమైపోయారో ఇంద్రద్యుమ్న మహారాజు చాలా దుఃఖితుడైపోయారనమాట. నేను రావడం వల్లనే భగవంతుడు ఈ విధంగా అదృశ్యమయ్యారు అని దుఃఖిస్తూ ఆ, రాజ్యానికి చేరుకున్నారు. అదే రోజు ఆయన కలలో కనిపించి, మహారాజా, నేను నీ చేతుల ద్వారానే నేను విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటాను. ఈ విధంగా సముద్రంలో 3 వేప చెట్టు యొక్క దిమ్మెలు అవి కొట్టుకొని వస్తాయి. వాటికి చిహ్నాలు ఉంటాయి. ఒక కృష్ణ భగవానుని యొక్క ఆ, విగ్రహం చేయడానికేమో దానికి చక్రం, సుదర్శన చక్రం యొక్క ఇది ఉంటది. బలరాముని యొక్క విగ్రహం చేయడానికి శంఖం ఆ ఇది ఉంటది. మూడవది సుభద్రమయి, ఆమె యొక్క విగ్రహం చేయడానికి పద్మము, కమలము యొక్క గుర్తులు ఉంటాయి. వాటిని ఆ, వచ్చిన తర్వాత నీవు విగ్రహాలను తయారు చేసి తారు, అంటే చెక్కతో చేసి నన్ను మందిరంలో ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పడం జరిగింది. ఇంద్రద్యుమ్న మహారాజుకి చాలా సంతోషమైపోయారు. ఎప్పుడు ఆ రోజు అనేసి ఆయన ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటే అలాంటి రోజు వచ్చింది. ఆ 3 ఆ దిమ్మలు, ఆ వేప చెట్టు యొక్క చెట్లు ఆ సముద్ర తీరానికి కొట్టుకొని రావడం జరిగింది. వెంటనే మహారాజు వాటిని రాజసౌధానికి చేర్చి అక్కడ ఆయన ఎంతో మంది శిల్పులను అంతా పిలిచారు దానిని ఆ, చేయడానికి విగ్రహాలు. కానీ వారికి అది ఆ చెక్కను చెక్కి విగ్రహం చేసేంత సామర్థ్యం వారికి లేకపోయేసరికి ఎవ్వరూ చేయలేకపోయారు. అలాంటి సమయంలో విశ్వకర్మ, ఈయన విశ్వకర్మ దేవతలందరికీ కూడా ఇలాంటి మందిరాలు ఎన్నో భవనాలు అంతా నిర్మించిన అతను ఒక వృద్ధుని రూపంలో అక్కడికి రావడం జరిగింది. రావడంతోటే నేను 21 రోజులలో ఈ యొక్క విగ్రహాలను తయారు చేస్తాను. కానీ ఒక షరతు ఏమిటి అంటే, నేను ఆ, గదిలో ఉండి ఈ విగ్రహాలను తయారు చేస్తున్నప్పుడు శబ్దం వస్తూ ఉంటది. కాబట్టి నేను బంధించేసి తలుపుల్ని చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 21 రోజులలో మీరెవ్వరు కూడా లోపలికి రావడానికి ప్రయత్నించకూడదు. అలాగా వస్తే అదృశ్యమైపోతాను అని చెప్పడం జరిగింది. దానికి ఆ, ఇంద్రద్యుమ్న మహారాజు పత్ని అయినటువంటి గుండీచ ఒప్పుకున్నారు. అదే విధంగా అక్కడ విశ్వకర్మ ఆ చెక్కను
రూపుదాల్చుతూ ఉన్నారు. 14 రోజులు గడిచిపోయాయి. 15వ రోజున శబ్దమే రాలేదు. వెంటనే గుండీచా ఆమెకు కష్టం అనిపించింది. ఎందుకంటే అతడు ముదుసలి కదా, చాలా వయసు అయిపోయింది. ఏదైనా ఆరోగ్యం సరిగా లేకుండా కూడా ఆ, అతనికి ఉండవచ్చు. ఎలాంటి శబ్దం రావడం లేదు కాబట్టి అలాగ భయపడిపోయి వెంటనే మహారాజుకు తెలియచేయడం వల్ల గుండీచా ఆమె యొక్క కోరిక మీద ఆ యొక్క ఆ, ద్వారాన్ని ఆ, ఆ, ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్ళారో విశ్వకర్మ ఆయన అదృశ్యమైపోయారు. చూస్తే అక్కడ విగ్రహాలన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయన్నమాట. అంటే ఆ, ఒక్క తల శిరస్సు భాగం మాత్రమే తయారై ఉన్నది. ఇంకా హస్తాలు, పాదాలు, ఉదరము ఇవన్నీ కూడా తయారు చేయబడలేదు. అయ్యో, మళ్ళీ అపరాధం జరిగిపోయింది అని ఇంద్రద్యుమ్న మహారాజు చాలా దుఃఖితుడవుతాడు. అసంపూర్ణంగా ఉండిపోయింది అని అనుకుంటారు. కానీ అది ఆ అంతటి చేసినంత వరకు కూడా ఆ విగ్రహాలు ఎంతో సుందరంగా, అద్భుతంగా, పెద్ద పెద్ద కళ్ళతో అలాగా చిన్ని ఆ, హస్తాలు మాత్రము చిన్నగా ఉంచారు అప్పటికి. ఇంకా అలాగ ఉంచేసరికి చాలా ముద్దుగా భగవంతుని యొక్క విగ్రహాలు బాగా ఉన్నాయి. ఆ రోజు ఆయనకు ఇంద్రద్యుమ్న మహారాజుకు తిరిగి భగవంతుడు కలలో కనిపించి, నేను ఇలాంటి విగ్రహాన్నే నేను ఇష్టపడుతున్నాను, నన్ను బ్రహ్మ ద్వారా స్థాపన చెయ్యి అని ఆయనకు తెలియచేయడము జరిగింది. అదే విధంగా ఇంద్రద్యుమ్న మహారాజు ఆ విగ్రహాలను ఆయన ఆ గర్భగుడిలో ఉంచి, ఆ, మందిరాన్ని మళ్ళీ ఏర్పాటు చేసి గర్భగుడిలో ఉంచి అక్కడ ప్రతిష్టాపన బ్రహ్మ ద్వారా ప్రతిష్టాపన చేయబడింది. ఈ పూరి జగన్నాథ క్షేత్రంలోని ఈ విగ్రహాలు ఈ ఈ ఎప్పుడు కూడా మూల విరాట్ అంటాం కదా, గర్భగుడిలో ఉన్న విగ్రహాలు ఈ ప్రపంచంలో ఏ మందిరంలోనైనా కానీ మూల విరాట్ని బయటకు తీసుకురారు. అలా కాకుండా అక్కడే అభిషేకాలు చేస్తారు. మామూలుగా బయటకు వచ్చినప్పుడు ఉత్సవాలు, అలాగా ఉత్సవమూర్తులు ఉంటారు. వాటికి అభిషేకాలు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు, మళ్ళీ మందిరం లోపలికి తీసుకువెళ్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే మూల విరాట్టుని సంవత్సరానికి ఒక్కసారి బయటకు తీసుకొస్తారు. అంటే భగవంతుడే వచ్చి అందరికీ ఆయన కరుణ, కృప, కటాక్షాన్ని ఇవ్వడానికి ఆయనే గర్భగుడి నుంచి బయటకు వస్తారనమాట. ఈ విధంగా ఆ విగ్రహ ప్రతిష్ఠ అంతా చేసిన తర్వాత ఆ భగవంతుడు చాలా సంతోషపడి ఇంద్రద్యుమ్న మహారాజుని, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు మహారాజు 3 వరాలు కోరుకున్నారనమాట. ఏమిటి ఆ వరాలు అంటే, నిరంతరము ఈ మందిరంలో నిరంతరము ఆయన యొక్క దర్శన భాగ్యం కలగాలి అని కోరుకున్నారు. అందుకే ఏ మందిరంలోనైనా భగవంతునికి కొద్దిగా బ్రేక్ ఉంటుంది. అంటే నిలిపివేస్తారు మందిరంలో, కొంత బ్రేక్ ఇచ్చి భగవంతుడికి సైనహారతి చేసి కొద్దిగా రెస్ట్ ఇస్తారు కానీ ఈ మందిరంలో అలాగ లేదు. నిరంతరము ఆయనకు దర్శనం జరుగుతూ ఉంటది. అంటే బ్రేక్ అని ఉంటది. కానీ ఆ సమయంలో కూడా దేవాది ఇంద్ర ఇంద్ర దేవాదులు, బ్రహ్మ వీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారట. అందుకనేసే నిరంతరము మీరు మాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని ఒక కోరిక ఫస్ట్ కోరుకున్నారు. ఇక రెండవది ఏమిటి అంటే, ఆ, ప్రభు నీ వచ్చి ప్రసాదాన్ని ఆరగించి చేతులను అంటే హస్తాలను కడుక్కునే లోపలే ఆ, వెంటనే మళ్ళీ నీకు ఆహారము, అదే భోజనం వచ్చి ఏర్పాటు చేసే విధంగా మేము చేస్తాము. కాబట్టి నీవు నిరంతరము ఆరగిస్తూనే ఉండాలి. ఎంత ఆనందం చూడండి భగవంతునికి. ఆ, అలాగా. అందుకే పూరి జగన్నాథ క్షేత్రంలో పెద్ద ప్రపంచంలోనే అలాంటి వంటశాల ఉండదట. నిత్యము భగవంతునికి భోగ అర్పిస్తూనే ఉంటారు. రకరకాలైన ఆ, వంటలు ఆ విధంగా అంటే ఏమి, భగవంతుడు తిన్న వెంటనే ఆ ప్లేట్ని మళ్ళీ తీసుకువెళ్ళిపోతారు. మళ్ళీ
ఇంకొక ప్లేట్లో మళ్ళీ పదార్థాలను ఉంచుతారు. అలాగ నిత్యము సాగేలాగా వరమివ్వు అని కోరుకున్నారు. ఇంకా మూడవ కోరిక ఏమిటి అంటే, ఇంద్రద్యుమ్న మహారాజుకి పిల్లలు లేరు. కాబట్టి ఆయన ఏం కోరుకోవాలి? నాకు పిల్లలు, పుత్ర సంతానం కలగాలి అని కోరుకోవాలి. కానీ ఆ మహారాజు ఏం కోరుకున్నారు? నాకు పుత్ర సంతానమే వద్దు అని కోరుకున్నారు. భగవంతుడు ఆశ్చర్యపోయారు. అందరూ పుత్ర సంతానం కోరుకుంటే ఈ రాజు ఇలా అన్నారు ఎందుకు అన్నప్పుడు, ఈ విధంగా ఈ మందిరాన్ని స్థాపించింది ఈయనే కదా. ఇక ఆ పిల్లల తరం వచ్చేసరికి మా తండ్రి గారు స్థాపించారు కాబట్టి మాది అని ఆ పిల్లలలో ఆ అహంకారం అనేది రావచ్చు. తర్వాత వారు ఒక్కొక్కసారి దానిని అలాగే కంటిన్యూ చేయకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాగా కాకుండా ఆ మందిరము అలాగే పరంపరగా వెళ్ళిపోని ఇప్పుడు పాండాస్ చూస్తున్నారు కదా ఆ విధంగా. కాబట్టి నాకు అలాగా నీవే నాకు పుత్రునిగా మేం భావిస్తాము అని గుండీచా ఆమె ఇంద్రద్యుమ్న మహారాజు కోరుకున్నారు. అందుకే భగవంతుడు వారికి కుమారునిలాగా ఆయన గుండీచా మందిరంకి ఆయన ప్రయాణమయ్యి రథయాత్రలో వెళ్ళి అక్కడ ఆమె పిన్నిలాగా అంటే దేవకి వసుదేవులు తండ్రి, నంద మహారాజు యశోదమ్మ పెంచిన తల్లి, ఈమె కోరుకున్న తల్లి. నాకు కుమారునిగా నీవు కావాలి అని కోరుకున్నారు కాబట్టి ఈమె ఆ, చిన్నమ్మ, పిన్ని అంటాం కదా ఆ విధంగా ఆ, అనుకొని వారు బృందావనానికి వెళ్ళి ఎలాగ సంతోషంగా ఉంటారో ఆ విధంగా అక్కడికి గుండీచా ప్రాంతానికి వెళ్ళి అక్కడ 7 రోజులు గడిపి తిరిగి వారు రావడం జరుగుతుంది. ఇది ఒక విశిష్ట కథ. ఇంకా రెండవ విశిష్ట కథ ఏమిటి అంటే, ద్వారకాలో రా శ్రీ భగవంతుని యొక్క పత్నులు అందరూ ఉన్నారు. అక్కడ ఒకసారి వారందరూ కూడా చేరి ఆ, రోహిణి మాతను అడిగారు, శ్రీకృష్ణ భగవానుని యొక్క చిన్నప్పుడు బాల్య లీలలు బృందావనంలో ఏమేం జరిగాయో మాకు తెలియచేయండి అని చెప్పినప్పుడు, రోహిణి మాత నేనేమో బృందావనం గురించి మీకు చక్కగా ఆయన లీలలన్నీ చెప్తాను. కానీ ఇప్పుడు కృష్ణ బలరాములు కానీ ఇక్కడికి వచ్చి ఆ లీలలన్నీ విన్నారనుకో, ద్వారకాని విడిచిపెట్టి మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోతారు. ఉం? ఆ, ఆ, మళ్ళీ అక్కడే ఉండిపోతారు. కాబట్టి సుభద్రకు పిలిచి, సోదరి కదా, నేను ఈ రాణులందరికీ ఆయన యొక్క లీలలను చెప్తూ ఉంటాను, నీవు ద్వారం వద్ద నిలబడి వారు రాకుండా చూసుకో, అలాగ వచ్చినప్పుడు నాకు తెలియచేయి అని సుభద్రను అక్కడ ఉంచారు. సరేనని సుభద్ర కూడా ఒప్పుకొని అక్కడ ఉన్నారు. రోహిణీ మాత ఆయన లీలలను అంత ఆ, విశ్వవిఖ్యాతమైనవి కదా ఆయన లీలల్ని గురించి చెప్తూ అందరూ తన్మయత్వం అవుతున్నారు. సుభద్ర కూడా ఆ లీలలు విని ఆమె నవ్వుతూ అలాగే అంటే తన్మయత్వంలో ఆమె ఎక్కువగా పగలబడి నవ్వుతూ నవ్వుతూ అలాగే ఆమె శరీరం అంతా కుచించుకుపోయి అలాగ ముద్దలాగా అయిపోతున్నదట. అంటే హస్తాలు, పాదాలు, ఉదరము అంతా కూడా ఆ సంతోషంలో ఆనందంలో అలాగవుతున్నది. కానీ ఎప్పుడో అక్కడికి కృష్ణ బలరాములు కూడా వచ్చి చేరుకున్నారు. వారు కూడా రోహిణీ మాత చెప్పేటువంటి ఆ విషయాలన్నీ వింటూ వారు నవ్వుతూ నవ్వుతూ వాటినన్ని గత స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ అలాగే ఆనందంలో అలాగే ఇప్పుడు మనము పూరి జగన్నాథ క్షేత్రంలో చూస్తాం కదా ఆ విధంగా అదే దగ్గరికి అయిపోయారట. వెంటనే ఆ రోహిణి మాత అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారట. అప్పుడు నారద మహర్షి కూడా అక్కడికి రావడము, నారద మహర్షి చెప్పారు, ఈ రూపాలలో సోదరి సోదరులు చాలా అద్భుతంగా ఉన్నారు అని చెప్పినప్పుడు, ఇదే నేను కలియుగంలో పూరి జగన్నాథ క్షేత్రం యొక్క రూపం అని చెప్పి యథావిధిగా వారు సాధారణ రూపానికి వచ్చారట. ఆ విధంగా కూడా ఆ ఆ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అని రెండవ విశిష్ట కథ చెప్తారు. ఇక ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో మనకి ధ్వజస్తంభం ఉంటది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్తే 4 ద్వారాలు ఉంటాయి. ఒకటి సింహద్వారం అంటారు. మెయిన్ ఆ సింహద్వారం నుంచే మనము భగవంతుని దర్శనానికి వెళ్తాము. అక్కడే ఆ సింహద్వారము
ఆ, నే తూర్పు ద్వారము అంటారు. ఆ తూర్పు ద్వారములోనే వెళ్ళంగానే అక్కడ రెండు రాతితో చేయబడిన సింహాలు పెద్దవిగా ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడు జగన్నాథుని యొక్క ప్రతిమ అక్కడ ఉంటుంది. అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి లోపలికి వెళితే 22 మెట్లు ఎక్కాలి మనము. అలాగ 22 మెట్లు ఎక్కిన తర్వాత మనము భగవంతుణ్ణి అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవుతుంది. ఇక రెండవది దక్షిణ ద్వారం. ఫస్ట్ తూర్పు ద్వారం, రెండవది దక్షిణ ద్వారం. ఈ దక్షిణ వైపు కూడా 5 మెట్లను ఎక్కి వెళితే భగవంతుడు దర్శనం చేసుకోవచ్చు. దీనిని ఏమంటారు? ఈ ద్వారాన్ని అశ్వద్వారం అంటారు. అంటే రెండు రాతి అశ్వాలను అక్కడ ఉంచి ఉన్నారనమాట. ఇక్కడే నవగ్రహ మందిరం ఉన్నది. తర్వాత హనుమాన్ యొక్క మందిరం కూడా దర్శించుకోవచ్చు. ఇక ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం దగ్గర 13 మెట్లు ఉంటాయి. ఆ 13 మెట్లు ఎక్కి వెళ్ళి మనము జగన్నాథుడి, ఆ, బలరాముని, సుభద్రమయ్యలను గర్భగుడిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమిటి అంటే ఈ ఉత్తర ద్వారంలో 4 మెట్లు, 4 మెట్లు, సారీ 13 మెట్లు కదా, ఆ, ప్రయాణమయ్యి వెళ్ళొచ్చు. ఇక్కడ రాతితో చేసిన గజం, ఏనుగు యొక్క ద్వారాలు అంటే ఇప్పుడు ద్వారపాలకులు ఉంటారు కదా, జయ విజయులు. ఆ విధంగా ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్కరు, సింహాలు రెండు, ఇంకొక చోట అశ్వాలు రెండు, ఇంకొక చోట ఆ, ఇదే గజం ఉంటాయి. అది అది ఉత్తర ద్వారం. ఇంకా పశ్చిమ ద్వారంలో ఒక 4 మెట్లు ఎక్కి వెళితే అంటే 4 వైపులా ద్వారాలు ఉంటాయి. ఎవరెవరికి ఇదే అయితే అటువైపు నుంచి వస్తారు. ఆ పశ్చిమ ద్వారంలో 4 మెట్లు ఎక్కి వెళ్ళి మనము దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పులి యొక్క రాతితో చేసిన పులి శిల్పాలు ఉంటాయి. ఇది ఆ యొక్క భగవంతుని యొక్క మందిరం, ఉమ్, ఆ, విషయం అన్నమాట. ఇప్పుడు భగవంతుడు గర్భగుడిలో చక్కగా అలంకృతుడై ఉన్నారు. ముగ్గురు అంటే ఇద్దరు సోదరులు, సోదరి అయినటువంటి సుభద్ర. అది కూడా మనము ఆశ్చర్యపడవలసిన విషయం. ఎక్కడ కూడా మందిరాలలో లక్ష్మీ నారాయణుడు లేకపోతే శివ పార్వతులు అలాగా మందిరాల్లో చూస్తాం. కానీ ఈ మందిరాలలో సోదరులు, సోదరి ఉన్నారు. అది ఎంత అద్భుతంగా ఆ, ఉన్నదో చూడండి ఆ విషయం. అలాగా ఆ గర్భగుడిలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళను ఇది వరకు చెప్పినట్లే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గర్భగుడి నుండి స్నానం చేయించడానికి తీసుకువస్తారు. కొన్ని మందిరాలలో భగవంతుడికి నిత్యము అభిషేకాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మందిరంలో అలాగా అభిషేకం చేయడానికి లేదు. కాబట్టి ఎలాగ చేస్తారు ఈ మందిరంలో కూడా అంటే ఆ విగ్రహాల ఎదురుగా ఆ, పెద్ద అద్దాన్ని, దర్పాన్ని ఉంచుతారు. ఆ దర్పంలో వారి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది కదా, ఆ ప్రతిబింబానికి వారు అభిషేకాన్ని చేస్తారు. ప్రతిరోజు చేస్తారట. కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రము ఆ బయటకు మూల విరాట్టుల్ని బయటకు తీసుకువచ్చి వాళ్ళు ఒక వేదిక, ఆ ఆ వేదిక మీద పెద్ద పీటలనన్నీ వేసి అక్కడ ఉంచి స్నానాలు చేస్తారు. అదే స్నానయాత్ర అంటారు. ఇది జ్యేష్ఠ పౌర్ణమి నా రోజు ఈ స్నాన ఘట్టం అనేది ఉంటుంది. అలాగ ముగ్గురు విగ్రహాలను అక్కడికి తీసుకొని వచ్చి అది స్నాన భేది అని అంటారు. అంటే వేదిక అంటాం కదా, అలాంటి ప్లేస్లో అక్కడ తీసుకొచ్చి అక్కడ నూతన వస్త్రాలన్నింటినీ అక్కడ కట్టిన తర్వాత అక్కడ ఉంచుతారు. అక్కడే ఒక బావి ఉన్నది. ఆ బావిలో నీటిని తీసుకుంటారు. ఆ బావి యొక్క అక్కడ మందిరంలో చాలా బావులు ఉన్నాయి. కానీ ఈ బావి యొక్క విశిష్టత ఏమిటంటే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ బావిలో నీటిని యూజ్ చేస్తారు. దాని తర్వాత అది మూసివేసి ఉంచుతారనమాట. ఎప్పుడైతే రేపు స్నానయాత్ర ఉంటుందో ఆ ముందుటి రోజు సేవకులు అందరు వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తారు. అందులో ఒక స్వర్ణ హంసను ఆ బావిలోకి వేస్తారట.
ఒక సాంప్రదాయం. అలాగ వేసిన తర్వాత ఆ బావిలో నుంచి 108 వెండి కలశాలతో నీటిని సేకరిస్తారు. అలాగ సేకరించిన నీటిలో పుష్పాలను, సుగంధ ద్రవ్యాలను, పసుపుని, చందనాన్ని అన్నింటినీ కలుపుతారు. తరువాత మువ్వురిని శ్రీ జగన్నాథుడు, బలరాముడు, తర్వాత సుభద్రమైని అక్కడికి తీసుకుని వచ్చి ఆ 108 కలశాలలో ఉన్నటి నీటితో ఆ, అభిషేకం చేస్తారు. అది కూడా లెక్క ఉన్నది. జగన్నాథునికి 35 కలశాల నుంచి అభిషేకం చేస్తారు. బలరామునికి 33 కలశాల నీటిని అభిషేకము. సుభద్రామయ్యకి 22 కలశాల నుంచి ఆ, అభిషేకము. ఇంకా ఒక 18 కలశాలు సుదర్శనుడు, అంటే వారితోటే సుదర్శన కూడా ఉంటారు. ఆ చతుర్థమూర్తి అంటారు. నలుగురు ఉంటారు గర్భగుడిలో. వీరు ముగ్గురు కాకుండా సుదర్శనుడు కూడా చక్రం రూపంలో కాకుండా ఒక గద రూపంలో అక్కడ ఉంటారు. అది ఒక స్టోరీ ఉంది, ఆ లీల మళ్ళీ కూడా తెలుసుకుందాం. ఆ విధంగా నలుగురికి ఆ విధంగా 108 కలశాల నుంచి నీటితో అభిషేకం చేస్తారు. ఎప్పుడైతే ఆ విధంగా నీటితో అభిషేకం చేశారో బాగా తడిసిపోయారు. అంటే సంవత్సరానికి ఒక్కరోజు వాళ్ళకి బాగా నీటితో ఆ, అభిషేకం కదా, అంతా బాగా తడిచిపోవడం వల్ల ఏమైంది, వెంటనే వారికి జలుబు రావడం, జ్వరం రావడం కూడా జరిగిందట. కాబట్టి ఆ పాండాస్ వాళ్ళు ఏం చేస్తారు, పూజారులు ఆ శ్రీ జగన్నాథుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రమైని వారిని గర్భగుడిలోకి తీసుకొని వెళ్లకుండా ఆ మందిరములోనే ఒక గదికి తీసుకొని వెళ్ళి వారిని అక్కడ ఉంచుతారు. అది ఎలాగా, 14 రోజు క్వారంటైన్ అంటాం కదా, ఆ విధంగా 14 రోజులు అక్కడ జాగ్రత్తగా ఉంచి వారికి సేవలు చేస్తారు. అదే మనం చెప్పినట్లు నిరంతరము భగవంతుడే మనల్ని కాపాడాలి, మనకి అన్ని రక్షణ ఇవ్వాలి అని కాదు. భగవంతునికి కూడా ఇలాంటి సమయంలో భక్తులు సేవ చెయ్యాలి అని ఒక దృక్పథం తెలియజేయడమే ఈ యొక్క ఇది. ఆ విధంగా వారికి అక్కడ ఉంచి ప్రతిరోజు ఆ పూజారులు కంటికి రెప్పలా వారి ముగ్గురికి అదే సుదర్శన చక్రం కూడా ఉన్నారు కదా, వారిని కంటికి రెప్పలా చూసుకుంటారట. నిద్ర కూడా పోరు. షిఫ్ట్ వైజ్గా వాళ్ళు అక్కడ ఉండి ఆ ఆ, జగన్నాథునికి, అదే బలరామునికి, సుభద్రమ్మకి ఆయుర్వేద మూలికలతో తయారు చేసినటువంటి కషాయంని ఇవ్వడము, వారి యొక్క తలకు గుడ్డను వేడి నీటితో ఇది చేసి ఒత్తడము, ఇలాంటివన్నీ సపరిచర్యలు చేస్తారనమాట. అలాగా చేసిన తర్వాత 14 రోజుల తర్వాత వారు చక్కగా ఆ జ్వరము అంతా తగ్గిపోయి వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. అదే మనకి రథయాత్ర అంటాము. అంటే అక్కడ 14 రోజులు వాళ్ళు బంధించబడినట్టుగా ఉండిపోయారు కదా, ఇక వాళ్ళ మనసు బయటకు వచ్చేసరికి బృందావనం వైపుకి మరలింది. ఇక బృందావనం చాలా దూరం వెళ్ళాలి కాబట్టి బృందావనం లాంటి పిన్ని గృహం ఉన్నది కదా, గుండీచ. ఆ గుండీచ మందిరానికి చక్కగా ముగ్గురు ముస్తాబయి ఒక్కొక్క రథంలో ఒక్కొక్కరు కూర్చొని అధిరోహించి చక్కగా వాళ్ళు గుండీచాకు చేరుకుంటారనమాట. ఆ గుండీచాకు చేరుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా ఆ స్నాన ఘట్టాలు అయ్యాయి కదా, అయిన వెంటనే ఒక్కసారిగా ఆ దర్శనము అయిన వెంటనే ఆ జగన్నాథుడు బలరామునికి హాతీ వేషం వేస్తారు. ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నాం. అంటే ఆ, వినాయకుని యొక్క రూపంతో ఆయనకు అలంకరణ చేస్తారు. ఏమిటి ఇది, చాలా విచిత్రంగా ఉంది కదా. ఎందుకు అంటే ఒక భక్తుని యొక్క కోరిక మీద జగన్నాథుడు ఆ విధంగా ఆ వేషధారణకు వచ్చారట. కర్ణాటక రాష్ట్రంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతడి పేరు గణపతి భట్ట. అతడు చాలా భక్తుడు, పరమ భక్తుడు. కానీ ఆయన భక్తి ఏమిటి అంటే ఆయన గణపతినే పూజిస్తాడు. ఏ మందిరానికి వెళ్ళినా ఆయనకు గణపతే కనిపిస్తాడు.
గణపతిలో గణపతినే చూసుకుంటాడనమాట. అంతటి గొప్ప ఇదిగా ఉంటాడు. సంసార బాధ్యతలన్నీ ముగిసిపోయాయి. ఇక వైరాగ్యం. నాకంటూ భగవంతుని కోసం నేను అదే వెళ్ళాలి అనుకొని ఒకసారి ఆయన బ్రహ్మ పురాణం ఆ గ్రంథాన్ని తీసి ఆ, చదవడం మొదలుపెట్టాడు. అందులో ఆయనకు ఒక శ్లోక కనిపించింది. ఎత్ర సాక్షాత్ జగన్నాథ శంఖచక్ర గదాధరః జంతూనాం దర్శనాత్ ముక్తిం యో దధాతి కృపానిధి. అంటే ఎవరైతే పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళి ఆ జగన్నాథుని దర్శించుకుంటారో ముక్తిని పొందుతారు అని చదవడం జరిగింది. ఇక ఏముంది, అన్ని బాధ్యతలు అయిపోయాయి, నేను ముక్తిని పొందాలి అనేసి ఆ గణపతి భట్ట ఏం చేశారు, పూరి జగన్నాథ క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన అక్కడికి రావడంతోటే అక్కడ ఒక వంతెన ఉంది. ఆ వంతెన దగ్గర కూర్చున్నాడు. అలసిపోయి కూర్చున్నాడు. అక్కడికి దర్శనం చేసుకొని భక్తులందరూ ప్రసాదంతో బయటికి వస్తూ ఉంటే ఆ గణపతి భట్ట ఏం చేశారు, వారిని అడుగుతున్నాడట. ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు అంటే, మేము ఇప్పుడే భగవంతుని దర్శించుకొని జగన్నాథుని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వస్తున్నామంటే, అయ్యో మీకు తెలియదా, బ్రహ్మపురాణంలో చెప్పబడింది, ఎవరైతే భగవంతుని దర్శిస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు, తిరిగి రారు అని చెప్పి ఉన్నది. మరి మీరంతా తిరిగి వస్తున్నారే అని వారికి చెప్పడం జరిగిందట. వారు హాస్యంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఇక అందరినీ అడిగి అడిగి అందరూ అలాగ చెప్పేసరికి ఇక ఈయనకు ఏమైంది, అలాగే ఏడుపు వస్తుంది. గట్టిగా ఏడుస్తున్నాడట. ఇది మందిరంలో ఉన్న జగన్నాథుడు ఆలకించి ఒక పూజారి, పాండాస్ ఉంటారు కదా, ఆ పూజారి రూపంలో ఆ యొక్క గణపతి భట్ట దగ్గరికి వచ్చి, ఎందుకు నీవు ఇలాగ ఏడుస్తున్నావు అంటే ఇలాగా విషయం చెప్పడం జరిగింది బ్రహ్మపురాణం. అప్పుడు ఆ పూజారి చెప్పారు, భగవంతుణ్ణి అందరూ వచ్చి ఎవరు ముక్తిని కోరుతున్నారు, వారి వారి కష్టాలను చెప్పుకుంటున్నారు. నాకు వివాహం కావాలి, మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి, నేను వ్యాపారంలో మంచిగా ఆ, బాగా రావాలి, గృహాన్ని కట్టుకోవాలి, ఇంట్లో మనవాళ్ళు అందరూ బాగుండాలి అని ఇలాగ కోరుకుంటున్నారు. అలాంటి కోరికలు భగవంతుడు ఇస్తున్నారు. నీవు కావాలంటే వెళ్ళి ముక్తిని కోరుకో, నీకు భగవంతుడు ముక్తిని ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడనమాట. ఇక వెంటనే ఆ గణపతి పట్ట పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అదే సమయము అక్కడ భగవంతునికి ఆ రోజు జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి స్నానయాత్ర జరుగుతున్నదనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఏముంది, దారు రూపంలో ఉన్నాడు శ్రీ జగన్నాథుడు. ఈ గణపతి భట్ట చూసి, అయ్యయ్యో ఈయన గణపతి కాదు, ఈయన ఏది దారు రూపంలో ఎవరిలాగానో ఉన్నాడు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఉన్నారు, ఈయన దేవుడే కాదు అంటూ ఒక విధమైన భీతితో ఆయన పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడట. అది కూడా భగవంతుడు గమనించారు. వెంటనే ఆయన పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి, ఓ గణపతి భట్ట, ఉమ్, ఎవరని నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు బాగా చక్కగా చూడు, నీకు ఎవరు కావాలి అంటే, అయ్యో నేను